అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రవు నీవే సయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడవు నీవే సయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. అందరూ చప్పట్లు కొడతాం. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు భయపడకుంటివి. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు భయపడకంటివి. ఆమేన్. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే సయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే సయ్యా. నా తోడు నీడ నీవే సయ్యా. నా కొండ కోట యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే సయ్యా. నా బంధుమిత్రుడ నీవే సయ్యా. నా తోడు నీడ నీవే సయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆకాశించిన అయ్యగారు వందనాలు. దేవుని స్తోత్రం. మన మధ్యలో చెన్నైలో వాడబడుతున్న అయ్యగారు చక్కని పాట పాడి వినిపించేందుకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న రాజారావు గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. మన మధ్యలో సరిపుల్లో చావు చేస్తున్న రమేష్ గారు మన మధ్యలో ఉన్నారు. చక్కని వర్తమానం వినిపిస్తారు. మన మధ్యలో ఉన్న రాజారావు గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు.
ప్రార్థించుకుందాం. ప్రార్థన. దయా కనికరము గల తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీ నామాన స్తుతులు 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 ప్రభువా. 2024వ సంవత్సరం ప్రభువా, నీ రెక్కల సాటున ప్రభువా, నీ శిలువ నీడను నాయన ప్రభువా మమ్మలను కాపాడిన దేవా నీకు వందనాలు. స్తుతులు 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 నాయన ప్రభువా. ఎటువంటి నాయన ప్రభువా దేవా ఉపద్రవాలు రాకోకుండా నాయన ప్రభువా కాపాడిన దేవా నీకు వందనాలు. స్తుతులు 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 ప్రభువా. దేవా ఎలాగూ కూడుకొనుటకు ప్రభువా మీరు ఇచ్చిన సమయమును బట్టి నాయన వందనాలు. స్తుతులు స్తుతులు నాయన ప్రభువా. నీ దాసుని రాకను బట్టి ప్రభువా జరిగిస్తున్న నాయన ప్రభువా ఈ కూడికను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభువా అయా గ్రామమును నాయన అధికారులను ప్రభువా మా దేశ నాయన నాయకుల కొరకు నాయన ప్రభువా ప్రార్థించమన్నావు ప్రభువా. అలాగే నాయన ప్రభువా దేవా ప్రార్థించుకొనుటకు ప్రభువా క్రైస్తవ నాయన ప్రభువా పిల్లలైన వారు క్రైస్తవ సమాజాలు ప్రభువా కూడుకొని నాయన ప్రభువా అయా నిన్ను సంతోషపరచునట్లు అయా నీ కృపాదేవిని దయచేయండి ప్రభువా. కూడి వచ్చిన నాయన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అనుదినము ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా ఎలాగూ కూడుకొని ప్రభువా నీ సన్నిధిలో నీ మందిరంలో నాయన ప్రభువా సమాజంగా కూడుకొనుట మానుకొనకూడదని నాయన ప్రభువా దేవా మీరు మాట ఇచ్చారు. వాగ్దానమును బట్టి నాయన ప్రభువా దేవా అనుదినము సన్నిధిలో కూడుకొని నాయన ప్రభువా నిన్ను ఆరాధించి ప్రభు ఆశీర్వదించబడినట్లు నీ కృపాదేవిని దయచేయమని యేసు పుణ్యనామమును అడుగుచున్నావు తండ్రి అయిన దేవా. ఆమేన్ ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. అందరూ పడుచులు పాటలు పాడుతున్నారు. ఏమంటే అందరూ పాటలు పాడుతున్నారు. మరి అంటే 2-3 తక్కువగా 80 ఉంటే చిన్న పాట పాడుతున్నా. మా పాటలు పాడుతున్నా, మేము మా పొడుసోళ్ళ పాట పాడలేదు. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటేనే నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా. ఇప్పుడు ఇక ఆఖరికి ఏమైందంటే ఆఖరికి ఎలా ఉంది, నడవలేని పరిస్థితి వచ్చేసి దేవుడి జ్ఞాపకం వచ్చి ఈ పాట రాశారన్నమాట. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటేనే ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కలిగినా ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీకడ నున్న నిజమిది రక్షకా. జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటిని
అన్ని వేళల నీవు సంతనే ఉన్న అనుభవమిది తిన్నగానే మార్గమందున పోని నడసెదరక్షగా జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటిని నేత్రములు మీరు మిట్లు గొల్పెడి చిత్రదృశ్యములున్నను నేత్రములు మీరు సల్పుదునంటిని పాప మార్గము దరికి పోక పాతాళము గోరక పాప మార్గము దరికి పోక పాతాళము గోరక ఎప్పుడో నింబడింపగా సాలు నీ కృప రక్షక ఎప్పుడు నింబడింపగా సాలు నీ కృప రక్షక జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యము ఎత్తి నడుపుము రక్షక అందరికీ వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న చరిపుల్లో సేవ చేస్తున్న రమేష్ గారు వచ్చి చక్కని సందేశాన్ని వినిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మరి ప్రాముఖ్యంగా మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి ఆహ్వానించినటువంటి స్థానిక దైవ సేవకులకు వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే
పెద్దలు, దైవస్వరూపి సహవాస బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నటువంటి దైవ సేవకులు దానిలయ్య గారికి, అలాగనే ఆ వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులందరికీ కూడా పేరు పేరు చొప్పున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు సంతోషంగా ఉన్నారా? మా సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు వినేటప్పుడు ఎవరు అజాగ్రత్తగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినాలి అని దేవుని వాక్యం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీ ఘనమైనటువంటి పాదములకు స్తోత్రములనైనా. గతకాలమంతా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి ఈ దినాన మిమ్మల్ని అనుపరిచేటువంటి కృపను అనుగ్రహించినటువంటి విధానమును బట్టి స్తోత్రములు. ఇప్పటి వరకు పాటల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా, స్తోత్రములు. మీ బిడ్డల స్వరాలు ముట్టి అప్స్వరాలు పోకుండా పాడించినటువంటి విధానమును బట్టి స్తోత్రములనైనా. అలాగనే మీ దాసుని అయినటువంటి నేను నిలబడి మాట్లాడబోతుండగా మీరు నాకు తోడుగా ఉండండి. నా శక్తి చేత, బలము చేత, జ్ఞానము చేత నేను మాట్లాడలేను, కానీ నాకు మీరు తోడుగా ఉండి మాట్లాడించండి. మీ నామాన్ని మహింపరిచేటువంటి రీతిలో, మీ నామాన్ని ఘనపరిచేటువంటి రీతిలో, అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా మీ దాసులతో మాట్లాడించండి. మీ దాసులు మాట్లాడేటువంటి ప్రతి మాట మీ నామ మహిమార్థమై వాడబడి మిమ్మల్ని ఘనపరిచేటువంటి కృపను అనుగ్రహించండి. వినేటువంటి బిడ్డలకు కూడా వినగలిగినటువంటి చెవిని, గ్రహించేటువంటి హృదయాన్ని దయచేయండి. నిద్ర శక్తులను దూరపరచండి. అల్లరి చేయడానికి తావు లేకుండా ధారాళంగా మీ మాటలు విని దాని ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని ఘనపరిచేటువంటి కృపను అనుగ్రహించమని యేసయ్య శ్రేష్టమైనటువంటి నామంలో మిక్కిలి విని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులే, మనం ఈ లోకంలో మనం చాలా మంది దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుని సన్నిధికి వెళతాం, కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించేటువంటి వారు చాలా తక్కువ. అయితే మన జీవితాలు అభివృద్ధి పొందాలి అంటే, మన జీవితాలు ఆశీర్వదించబడాలి అంటే, మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి మనం హెచ్చించబడాలి అంటే దేవుని వాక్యం తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటిదయ్యా అంటే, నీవు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వింటూ మాత్రమే కాదు, కానీ విన్నటువంటి వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా సరి చేసుకోగలుగుతావో దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిస్తే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండము. చాలా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులే, దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఏంటంట, ఉపదేశమును నీవు గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలంట? ఏం పట్టుకోవాలంట? ఉపదేశమును నీవు గట్టిగా పట్టుకోవాలి. ఉపదేశము అనగా దేవుని యొక్క వాక్యము. దేవుడు నీతో మాట్లాడినటువంటి మాటలు, దైవ సేవకుల ద్వారా నీతో చెప్పబడినటువంటి మాటలు ఏం చేయాలంట? నువ్వు గట్టిగా పట్టుకోవాలి. విని విడిచిపెట్టడం కాదు, కానీ విన్నటువంటి మాటను నువ్వు శ్రద్ధగా ఆలకించాలి. శ్రద్ధగా ఆలకించి ఆ మాట ప్రకారం నువ్వు నడుచుకోవటం మొదలు పెడితే, ఆ వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా పట్టుకోగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరులే, బైబిల్ గ్రంథంలో నుంచి నేను 3 వ్యక్తులు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి సాధ్యమైనంత క్లుప్తంగా నేను వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుణ్ణి పట్టుకున్నటువంటి వారి జీవితాలు ఎలా మార్చబడ్డాయి అనేటువంటి విషయాన్ని నేను 3 వ్యక్తుల్ని నేను మీకు జ్ఞాపకం చేసి నేను దైవ సేవకులకు సమయాన్ని అప్పగిస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఉపదేశమును మనం పట్టుకుంటే, ఉపదేశమును మనం గట్టిగా పట్టుకుంటే
మన జీవితంలో కలిగేటువంటి అద్భుతాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నీవు దేవుని యొక్క ఉపదేశమును నువ్వు గట్టిగా పట్టుకుంటే దేవుని వాక్యం తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? దయచేసి పిల్లల్ని కొంచెం శ్రద్ధగా, వాక్యం తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటిదయ్యా అంటే, నీవు ఉపదేశమును అనగా వాక్యమును నువ్వు శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని నీవు పట్టుకొని ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుతాడు. మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తుంది, ఉపదేశమును నువ్వు గట్టిగా పట్టుకో, అది నీకు జీవము గనుక దాన్ని పొందుకోనుము అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అయితే ఈ రాత్రికాల సమయంలో నీవు ఆ ఉపదేశమును నువ్వు పట్టుకుంటే, దేవుణ్ణి నీవు గట్టిగా పట్టుకుంటే నీ జీవితంలో కలిగేటువంటి గొప్ప అద్భుతాల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విని దాన్ని పట్టుకొని దేవుని దగ్గర నువ్వు గోజాడగలిగితే, దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఒక విజయవంతమైనటువంటి జీవితంగా మార్చగలుగుతాడు. ఏంటంట, దేవుడు నీ జీవితాన్ని ఒక విజయవంతమైనటువంటి జీవితంగా మార్చగలుగుతాడు. మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు, మనకందరికి బాగా తెలిసినటువంటి వ్యక్తే. అతని పేరు, ఒక తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరేంటిదో తెలుసా? మోసగాడు అని పేరు పెట్టారు. ఏంటిదంట, తల్లిదండ్రులే మోసగాడు అని పేరు పెట్టారు. అయితే తల్లిదండ్రులే మోసగాడు అని పేరు పెట్టినప్పటికీ ఈ యొక్క వ్యక్తి జీవితం ఎలా ఉందో తెలుసా? ఆ మోసగాడు అనే పేరే గాని అనేక సందర్భాల్లో ఈయన మోసపోయాడు. అయినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో ఈయన మోసపోయినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి స్వభావం ఈయనలో ఉంది. దేవుణ్ణి గట్టిగా పట్టుకునేటువంటి స్వభావం ఈయనలో ఉంది. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి గట్టిగా పట్టుకునేటువంటి స్వభావం ఈయనలో ఉంటే దేవుడు ఈయన జీవితాన్ని ఎలా మార్చాడో తెలుసా? దేవునితో పోరాడేటువంటి వాడిగా తన జీవితాన్ని మార్చాడు. ఇప్పటికే అర్థమై ఉంటుంది అందరికీ, ఈ వ్యక్తి పేరు యాకోబు. ఎవరంట? ఎవరు? యాకోబు లేదా ఇశ్రాయేలు అని ఆయన పిలుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు తనకు పెట్టినటువంటి పేరు యాకోబు. యాకోబు అనగా అర్థం ఏంటిదో తెలుసా? మోసగాడు అని అర్థం. ఏంటిదంట? మోసగాడు అని అర్థం యాకోబు అనగా. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మోసగాడు అని పేరు పెట్టబడినటువంటి తన జీవితంలో అనేక పరిస్థితుల్లో మోసపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎన్ని రకాలైనటువంటి మోసాలు తన జీవితంలో ఎదురైనప్పటికీ కూడా తను ఏం చేయలేదంట? దేవుణ్ణి విడిచిపెట్టలేదు. బహుశా నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి గమనించు ప్రియ సహోదరి సహోదరుడా. మన జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? పరిస్థితులను బట్టి మనం మారిపోతూ ఉంటాం. మనం కష్టం వచ్చినప్పుడు ప్రభువా నీవే నాకు దిక్కు అంటాం. కానీ మనం అంతా బాగున్నప్పుడు, అంతా హ్యాపీగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు చేయాల్సినటువంటి పని ఏంటిదో తెలుసా? ఏం చేయాలంట? ఉపదేశమును నీవు అనగా దేవుని వాక్యాన్ని నీవు గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని దేవునికి దగ్గర కాగలిగితే దేవుడు నీ జీవితాన్ని విజయవంతమైనటువంటి జీవితంగా మార్చగలుగుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం గమనించినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనిస్తే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడైనా నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. చాలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఒకప్పుడు తన పేరు మోసగాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడో, ఎంత గట్టిగా పట్టుకున్నాడో తెలుసా? తెల్లవారుచున్నది నన్ను పంపి అంటే ఈయన చెప్పిన మాట ఏంటో తెలుసా?
ప్రభువా, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి మనం ఎలా ఉంటున్నావు. దేవుని దగ్గర అనేక సందర్భాల్లో మనం వాగ్దానాలు తీసుకుంటాం. ఏమన్నా తెలుసా, నీవు నిశ్చయముగా ఆశీర్వదించబడతావు, నిశ్చయముగా నిన్ను గొప్ప చేస్తాను, ఇలాంటి వాగ్దానాలు ఎన్నో తీసుకుంటాం. కానీ మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆశీర్వాదం అనేటువంటిది పొందుకోలేము. ఇంకా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో అని ఎదురు చూస్తామే తప్ప మన జీవితంలో ఎంతకాలమైన ఆశీర్వాదం రాదు. కానీ దానికి కారణం ఏంటిదో తెలుసా? ఏంటంట, నీవు దేవుని దగ్గర, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుని దగ్గర పట్టుకొని, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను అని నీవు గట్టిగా పట్టుకొని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే ఏం చేస్తాడు? దేవుడు అడిగాడు, నీ పేరేం పేరని. అయ్యా, నా పేరు యాకోబు. అయితే ఇక మీదట నీ పేరు యాకోబు కాదు. ఏంటదంట, మనుషులతోనూ దేవునితో కూడా. ఎవరితోనంట? మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో కూడా నువ్వు పోరాడి గెలిచావు, కాబట్టి నీ పేరు ఇశ్రాయేలు. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా నీ జీవితంలో ఎలా ఉన్నావు? అన్ని నష్టపోతున్నావా? అన్ని సమస్యలతో మునిగిపోతున్నావా? అన్ని ఇబ్బందులతో ఉంటున్నావా? అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్య నువ్వు నలిగిపోతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. నీ జీవితం ఆశీర్వదించబడాలి అంటే అన్ని నష్టపోతూ ఏ మాత్రం కూడా విజయం లేదు, ఇంకా ఎప్పుడు వస్తుంది నా జీవితంలో, నేను ఎప్పుడు పొందుకుంటాను, నేను ఎప్పుడు సాధిస్తాను అని నువ్వు ఇంకా ఎదురు చూస్తుంటే దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఏంటదంట, కనీసం ఈ రాత్రికాల సమయంలోనైనా దేవుడు నీతో మాట్లాడినటువంటి మాట విను. ఉపదేశమును నీవు గట్టిగా పట్టుకో. ఉపదేశమును గట్టిగా పట్టుకొని దేవుని దగ్గర ప్రార్థన, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని. ఆలోచించు. అయితే ఆశీర్వదించి యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో నష్టాల, సమస్యల, మోసకరమైనటువంటి జీవితాల, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీ జీవితాన్ని దేవుడు నిశ్చయముగా ఈ రాత్రికాల సమయంలో నుండి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఇంకా మనం గమనించినట్లయితే, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, నీవు ఉపదేశమును గట్టిగా పట్టుకుంటే దేవుడు నీ జీవితాన్ని, ఒకప్పుడు నీ జీవితం అనేకమైనటువంటి సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా అనేకులు ఎవరో ఒకళ్ళ మార్గం చూపించి ఎవరో ఒకళ్ళని గోల్గా పెట్టుకొని నువ్వు నడిచేవేమో, కానీ నీవు ఉపదేశమును నువ్వు గట్టిగా పట్టుకొని నువ్వు ముందుకు సాగగలిగితే, దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే, నువ్వు ట్రెండ్ ఫాలో అవటం కాదు, ట్రెండ్ సెట్ చేసేటువంటి విధంగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీ అనబడేటువంటి ఒక స్త్రీ ఉన్నాయి. ఎవరంట? ఎవరు? సమరయ స్త్రీ అనేటువంటి ఒక ఆమె. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె జీవితం ఒకప్పుడు ఎలాంటిదో తెలుసా? పాపముతో నిండిపోయినటువంటి జీవితం. ఎవరు కూడా బహుశా ఆమెని ఆ సమాజంలో కలవనిచ్చేటువంటి వారు కారు కాబోలు. అందుకనే అందరూ ఎవ్వరూ లేనటువంటి సమయంలో, మిట్ట మధ్యాహ్నం సమయంలో, జనసంచారం లేనటువంటి సమయంలో వచ్చామే నీళ్లు తోడుకోవటానికి వచ్చింది ఊరి వెలుపల. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా అలాగా ఆమె జీవితాన్ని చూసి, ఆమె పరిస్థితులను చూసి ఆమె ఎవరు చేరనిచ్చేవారు కాదేమో. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె దగ్గరికి ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వెళ్తున్నారు. ఆ మార్గం గుండా వెళుతుంటే జరిగినటువంటి పని ఏంటిదో తెలుసా? దాహమై మధ్యాహ్నపు వేళ యాకోబు బావి కాడ ఆగాడు. యాకోబు బావి కాడ ఆగినప్పుడు అక్కడ ఆమె వచ్చి ఆమె నీళ్లు తేడుకోవడానికి వచ్చింది. అమ్మా, నాకు దాహంగా ఉంది, నాకు నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. నీళ్ళు ఇవ్వండి అడిగితే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? అసలు నీకేమైనా బుద్ధి ఉందా? ఏంటంట, నీకేమైనా బుద్ధి ఉందా? అసలు ఎప్పుడైనా సమరయులకు యూదులకు ఏమాత్రమైనా సాంగత్యం ఉందా? నీవు ఒక యూదుడు అయ్యుండి నా సమరయురాలనైనటువంటి నన్ను నీళ్లు అడుగుతావా? అసలు ఏమైనా మైండ్ పనిచేస్తుందా అన్నట్టుగా ఆమె మాట్లాడింది.
అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాట్లాడినటువంటి మాట, మా అది కాదు, అయితే నిన్ను నీళ్లు అడుగుతున్నటువంటి వాడు ఎవరో నీకు తెలిస్తే ఆయన్నే నీవు నీళ్లు అడుగుతా. నువ్వేమైనా గొప్పవాడువా ఏంటి? యాకోబు కంటే వీళ్ళకంటే నువ్వేమైనా గొప్పవాడువా? ఏదైనా గొప్పగా మాట్లాడుతున్నావు అని ఈ రకంగా మాట్లాడుకుంటూ ఆమెకి దేవుని సువార్తను ప్రకటించాడు. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఆ సువార్త ప్రకటించబడిందో, ఎప్పుడైతే ఆ మాటలు విందో ఆమె, తన జీవితం అంతా మారిపోయింది. ఆ మాటలు విని ఆ వాక్యాన్ని పట్టుకుంది. అయితే మేమింతకాలం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే అనేటువంటి విషయాన్ని గమనించి అప్పటి వరకు పాపములో ఉన్నటువంటి తన జీవితం, అప్పటి వరకు శాపములో ఉన్నటువంటి తన జీవితాన్ని విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించింది. అయ్యా, ఇంతవరకు మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య రానే వచ్చాడు, రండి ఆ మెస్సయ్యను ఆరాధిద్దాం మనం అందరం కూడా అని చెప్పేసి. ఏంటంట, తనొక్కటే రావటం కాదు, అనేకులకు మార్గాన్ని చూపించింది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి గమనించు. నీవు ఇంతవరకు కూడా దేవుని సన్నిధికి వెళుతున్నప్పటికీ సరైనటువంటి మార్గం లేక నువ్వు బ్రతుకుతున్నావా? సరైనటువంటి మార్గం లేక దేవునిలో నువ్వు క్రమంగా నడుచుకోలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావేమో. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విను. దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకోగలిగితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఏంటంట, నీ జీవితాన్ని అనేకులకు మార్గాన్ని చూపించేటువంటి ఒక మార్గదర్శిగా నీ జీవితాన్ని దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచించు. నంబర్ 1, విజయవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. రెండవది, నీకు మార్గదర్శకమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. అనగా నీవే ఒక మార్గదర్శిగా దేవుడు నిన్ను నియమిస్తాడు. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకా మనం గమనించినట్లయితే ఆఖరిది, నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ముగిస్తాను. ఒక్క విషయాన్ని నేను మీతో మాట్లాడి నేను ముగిస్తాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇంకా మనం గమనించినట్లయితే నీవు ఉపదేశమును గట్టిగా పట్టుకొని దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా నువ్వు నడవగలిగితే నీ జీవితంలో నిజమైనటువంటి రక్షణ ఏంటో దేవుడు నీకు చూపించగలుగుతాడు. ఆలోచించు. చాలా మంది మనం చేసేటువంటి పని ఏంటో తెలుసా? పేరుకు మాత్రం దేవుని సన్నిధికి వెళ్తాం, బాప్తిసం తీసుకున్నాం అనే పేరు మాత్రమే మనకు ఉంటుంది, కానీ నిజంగా రక్షణ పొందినటువంటి జీవితాలు మన జీవితాల్లో ఉండవు. కాబట్టి దేవుని వాక్యం తెలియపరుస్తుంది, జీవించుచున్నవన్న పేరు మాత్రమే నీకుంది, కానీ నీవు మృతుడవే అని ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆలోచించు. బహుశా అలాంటి జీవితాల్లో మనం ఉంటున్నామేమో. పేరుకు మాత్రం క్రైస్తవులుగా, పేరుకు మాత్రం దేవుని బిడ్డలుగా, పేరుకు మాత్రమే దేవుని యొక్క ప్రజలుగా మన జీవితాలు బ్రతుకు ఉంటున్నాయేమో. బహుశా అలాంటి జీవితంలో నువ్వు ఉంటే దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి, ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎరికో అనేటువంటి పట్టణంలో జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు. ఎవరంట? ఎరికో అనేటువంటి పట్టణంలో జక్కయ్య అనేటువంటి వ్యక్తి. అయితే ఆ జక్కయ్య అనేటువంటి వ్యక్తి సుంకపు గుప్తదారుడు. అనగా ప్రభుత్వం దగ్గర నుండి కాంట్రాక్ట్ తీసుకుని ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించేటువంటి వాడు. ఈయన కొంత మిగిల్చుకుని ప్రభుత్వానికి పన్ను తను ఎంతైతే నిర్ణయించుకుంటా, ఎంతైతే ప్రభుత్వం దగ్గర ఒప్పుకుంటాడో అంత పన్ను చెల్లించేటువంటి వాడు. ఎవరంట? ఈ యొక్క జక్కయ్య అనేటువంటి వ్యక్తి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఇలా ఉన్నప్పుడు తన జీవితంలో ఎలా ఉండేదో తెలుసా? ఎవరెట్టబోతే నాకేంటి, నాకు రావాల్సినటువంటి డబ్బు నాకు రావాల్సిందే, ఎవరెట్టంటే నాకేంటి, నాకు రావాల్సినటువంటి ఆదాయం నాకు రావాల్సిందే అన్నట్టుగా తన జీవితం బ్రతికేటువంటిది. అయితే అలాగున్నటువంటి జక్కయ్య ఒకనొక దినాన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి విన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి విని, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఎరికో పట్టణానికి వస్తున్నారు అని విని, ఆ యేసు ఎవరో చూద్దాం అని చెప్పేసి ఏం చేశాడంట? యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి వెళ్ళాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి వెళ్తే జరిగినటువంటి పని ఏంటో తెలుసా? అక్కడ ఏమాత్రం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి అవకాశము లేనేలేదు.
ఆలోచించు, అంత కిక్కిరిసిపోయారు. ఈయనేమో పొట్టివాడు. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, సహజంగా మనం ఏం చేస్తాం తెలుసా? ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సహజంగా ఎక్కడి దాకా ఎందుకు, మనం ఎప్పుడైనా ప్రార్థనకి రాకపోతేనే మా ప్రార్థనకి రాలేదేంటమ్మా అంటే, ఏడయ్య గారు అసలు వీలు పడలేదు అయ్యగారు, అసలు కుదరలేదు అయ్యగారు, ఖాళీ లేదు అయ్యగారు అని చెప్పేసి మనం సాకులు చెప్తూ ఉంటాం. చిన్న ప్రార్థనకి రావటానికి మనం ఇన్ని సాకులు చెప్తే ఆ జక్కయ్య ఇంకెంత సాకులు చెప్పొచ్చు? ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. కానీ జక్కయ్య సాకులు చెప్పలా. ఆయన ఒక నిర్ణయం ఏంటిదో తెలుసా? ఎలాగైనా నేను యేసుని చూడాలి. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాగైనా యేసును చూడాలి అని అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో యేసును చూడకుండా నేను ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాడు. అయితే చుట్టూ చూశాడు, ఎక్కడ అవకాశం లేదు. చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టు కనపడితే చెట్టెక్కి కూర్చున్నాడు. ఒక ఆఫీసర్ చెట్టెక్కి కూర్చున్నాడంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎవరైనా ఒక ఎంఆర్ఓ గారు లేకపోతే ఒక ప్రెసిడెంట్ గారు చెట్టెక్కి కూర్చున్నాడు అనుకో, అందరు ఏమంటారు? అరే ప్రెసిడెంట్ చెట్టెక్కాడు రా, నవ్వుతారు కదా. ఆలోచించు. అయినప్పటికీ కూడా అలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా జక్కయ్య సహించాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి. బహుశా నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి గమనించు. జక్కయ్య ఎంత గట్టిగా పట్టుకున్నాడో తెలుసా? యేసుని చూడాలి అనేటువంటి మాట ఎంత గట్టిగా పట్టుకున్నాడో తెలుసా? ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూడకుండా వెనక్కి వెళ్ళలేదు. బహుశా నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి గమనించు. నీవెక్కడుండి మాటలు వింటున్నప్పటికీ దేవసేవకులు నిన్ను ప్రేమించి ప్రేరేపించి, అమ్మా రండి దేవుని సన్నిధికి రండి అని ఎన్నో సందర్భాల్లో నిన్ను ఆహ్వానిస్తే నువ్వు ఇంకా దేవుని సన్నిధికి రాకుండా, నాకు కుదరట్లేదండి, వీలు పడట్లేదండి, అవకాశం లేదండి అని సాకులు చెప్తూ బ్రతుకుతున్నావా? జక్కయ్య అలా బ్రతకల. యేసుని ఎలాగైనా చూడాల్సిందే అని అవకాశం లేకపోయినా, కారణాలు వెతుక్కోలేదైనా, అవకాశం లేకపోయినా అవకాశం కల్పించుకొని యేసుని చూడటానికి మొదలు పెట్టాడు. ఆలోచించు. బహుశా నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? ఇలాంటి ఆశ కలిగి ఉన్నావా? జక్కయ్యకు కలిగినటువంటి ఆశ నువ్వు కూడా కలిగి ఉన్నావా? ఎలాగైనా యేసుని చూడాలి, ఎలాగైనా యేసు దగ్గరకు నేను వెళ్ళాలి అనేటువంటి ఆశతో నువ్వు ఆ వాక్యమును, ఉపదేశమును గట్టిగా పట్టుకున్నావా? దేవుడు నీ జీవితాన్ని మార్చగలుగుతాడు. జక్కయ్య అలాంటి ఆశతోనే ఉన్నాడు. ఎలాగైనా నేను యేసును చూడాలి అని వాక్యం తెలియపరుస్తుంది. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు మన దేవుడు. అయితే జక్కయ్య ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు జక్కయ్య గారి జీవితాన్ని, జక్కయ్య గారి ఆశని తృప్తిపరిచాడు. అయితే జక్కయ్య గారిని, చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య గారిని పిలిచాడు. ఎవరైనా సహజంగా ఇంటికి వెళ్ళాలంటే ప్రభువా రండి మా ఇంటికి వెళ్దామని పిలవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య దగ్గరకు వచ్చేలకే రివర్స్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే పిలిచాడు, జక్కయ్య మీ ఇంటికి వెళ్దాందా? ఏంటంట, మీ ఇంటికి వెళ్దాందా? నేడు మీ ఇంట్లో ఉండాల్సింది, ఈరోజు వెళ్దాంపా అని చెప్పేసి పిలిచాడు. వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే దిగి యేసును తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఎప్పుడైతే తన ఇంటిలోనికి చేర్చుకున్నాడో వెంటనే తను చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, నేను అన్యాయంగా సంపాదించినంత నేను ఒక్క వంతు తీసుకుంటే నేను 4 వంతులు చెల్లించేస్తాను ప్రభువా. నేను నా ఆస్తి అంతా అమ్మేసి పేదలకు పంచిపెట్టేస్తా అని చెప్పేసి తనంతటి తను, ఎవరో చెప్పలా, తనంతటి తనే ప్రేరేపించబడి తను యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఒప్పుకుంటున్నాడు తన స్థితిని. బహుశా నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి గమనించు ప్రియ సహోదరి సహోదరుడా. కేవలం నామకార్థ క్రైస్తవుడిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఏదో దేవుని సన్నిధికి వెళుతున్నాను అన్నట్టుగా నువ్వు వెళుతున్నావా? వెళ్ళాలి కాబట్టి వెళుతున్నాను అన్నట్టుగా నువ్వు ఉంటున్నావా? అలా కాదు. వాక్యం తెలియపరుస్తుంది, ఉపదేశమును నీవు గట్టిగా పట్టుకున్నాము, అది జీవము గనుక దాన్ని నీవు పొంది ఉండము అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆ ఉపదేశమును నువ్వు గట్టిగా పట్టుకొని ఆ ఉపదేశానుసారంగా నీ జీవితాన్ని మార్చుకోగలిగితే దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలుగుతాడు. 1, విజయవంతమైనటువంటి జీవితం. 2, అనేకులకు మార్గాన్ని చూపించేటువంటి జీవితం. 3వది, నిజమైనటువంటి రక్షణ ఏంటో నువ్వు రుచి చూడగలుగుతావు. జక్కయ్య అలాంటి రక్షణే రుచి చూడగలిగాడు. అయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఏమనో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇచ్చాడు జక్కయ్యను గురించి. బైబిల్ గ్రంథం అంతటిలో మనం గమనించిన
జక్కయ్యను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఎవరి గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వాల. ఏమని? ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడు, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది అని. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నుంచి దేవుని సన్నిధికి వెళుతున్నావు? ఎంతకాలం నుండి ప్రార్థనకి వెళ్తున్నావు? ఎంతకాలం నుండి క్రైస్తవుడిని చెప్పుకుంటూ రక్షణ లేనటువంటి క్రైస్తవుడిగా నువ్వు బ్రతుకుతున్నావు? నీవు దేవుని దగ్గరకు వెళ్ళటానికి సాకులు చెప్పుకుంటూ బ్రతుకుతున్నావు. ఆలోచించు. జక్కయ్య అలా సాకులు చెప్పుకుంటూ బ్రతకలా. ఏం చేశాడంట జక్కయ్య? ఉపదేశమును గట్టిగా పట్టుకున్నాడు. బహుశా అలాంటి గట్టిగా పట్టుకున్నాడు కాబట్టే జక్కయ్య జీవితంలో దేవుడు అద్భుతాన్ని ఇచ్చాడు. జక్కయ్య జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని, నిజమైనటువంటి రక్షణ యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇచ్చాడు. ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడు, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది అని. ఆలోచించు. బహుశా నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? జక్కయ్య లాంటి ఆశ, జక్కయ్య లాంటి ఆలోచన, జక్కయ్య లాంటి ఆతురత నీవు ఉంటే నీ జీవితంలో నీ కుటుంబానికి కూడా దేవుడు రక్షణ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నావు? ఒకసారి గమనించి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావా? దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని విజయవంతంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అనేకులకు దారి చూపించేటువంటి వ్యక్తిగా నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబం రక్షణలోనికి నడిపించేటువంటి విధంగా, అనేకులను రక్షణ వైపు నడిపించేటువంటి విధంగా నీ కుటుంబాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మౌనంగా ఉండొద్దు ప్రియ సహోదరి సహోదరుడా, మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ వాక్యం తెలియపరుస్తుంది, ఉపదేశమును గట్టిగా పట్టుకోమని. ప్రభువా, మీ సన్నిధికి నేను వెళుతున్నా కానీ, నామకార్థ క్రైస్తవుడిగా నేను వెళుతున్నానే కానీ ఉపదేశమును నేను గట్టిగా పట్టుకోలేకపోతున్నా. వాక్యమును నేను శ్రద్ధగా వినలేకపోతున్నా. విన్న వాక్యాన్ని కూడా నేను గుర్తుపెట్టుకొని వాక్యానుసారంగా నా జీవితాన్ని మార్చుకోవట్లేదు. ఆ విని విడిచిపెడుతున్నానే తప్ప వాక్యానుసారమైనటువంటి జీవితం నాలో లేదు. దయతో నన్ను క్షమించండి. నా జీవితాన్ని ఆశీర్వాదం వైపు నడిపించండి. ప్రభువా, మీ వాక్యం తెలియపరచండి. ఉపదేశమును గట్టిగా పట్టుకుంటే నా జీవితంలో విజయవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తానని. అవును ప్రభువా, ఇప్పటి వరకు అన్ని ఫెయిల్యూర్స్, ఫెయిల్యూర్ 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 ఫెయిల్యూర్, నా జీవితం అంతా ఫెయిల్యూర్సే ప్రభువా. కానీ నా జీవితంలో విజయాన్ని ఇవ్వాలి అంటే మీ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మీరు మాట్లాడారు. అవును ప్రభువా, ఇంతవరకు నేను ఒకరికి దారి చూపించినటువంటి దాఖలాలు కూడా లేవు. ఎవరినో నేను గుడ్డిగా ఫాలో అవుతున్నానే తప్ప మీ వైపు నేను నడిపించలేకపోయాను. మీ వాక్యం తెలియపరుస్తుంది, నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అంటే నేను ఎప్పుడు చూసినా తోకలాగే మారిపోతున్నాను. కానీ మీరు మాట్లాడారు, సమరయ స్త్రీ తోకలాగా లేదు, సమరయ స్త్రీ తలగా మార్చారు. మీరు ఆ సుకారు అనేటువంటి గ్రామానికి తలగా మార్చారు. నా జీవితాన్ని ఎలా తలగా మార్చండి నైనా. ప్రార్థన చేద్దామా? ప్రభువా, జక్కయ్య ఒకప్పుడు పాపాత్ముడు. జక్కయ్యను చూసి అందరూ సడుకున్నారు, దుర్మార్గుడు అన్నారు. కానీ మీరు మాత్రం తన గురించి సాక్ష్యం ఇచ్చారు, నిజముగా అబ్రహాము కుమారుడు. అవును ప్రభువా, దానికి కారణం ఎలాగైనా యేసుని చూడాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వచ్చాడు. నేను దేవుని సన్నిధికి వస్తున్నా కానీ ఏ రోజు కూడా ఎలాగైనా నేను దేవుని మాటలు వినకుండా, దేవుని మాటలు నేర్చుకోకుండా, దేవుని మాటలు నా హృదయం నింపబడకుండా నేను ఇంటికి వెళ్ళకూడదని ఏనాడు నిర్ణయం తీసుకోలేదు. అందుకనే నా జీవితాలు ఇలా మారిపోయాయి. దయతో నన్ను క్షమించండి. జక్కయ్య వలె ఒక దృఢ సంకల్పంతో నేను మీ సన్నిధికి రాగలిగేటువంటి కృప నాకు ఇవ్వండి నైనా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీ ఘనమైనటువంటి పాదములకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ దాసునైనటువంటి దాన్ని నిలబెట్టి మీరు మాట్లాడించినటువంటి విధానమును బట్టి స్తోత్రాలు. ఉపదేశమును గట్టిగా పట్టుకుంటే మా జీవితంలో వచ్చేటువంటి 3 రకాలైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మీరు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు. కేవలం వినువారు మాత్రమే కాక విని దాని ప్రకారం జీవిస్తూ మా జీవితాన్ని మార్చుకుని మిమ్మల్ని గణపరిచేటువంటి కృపను అనుగ్రహించండి. అలానే ప్రభా, నా వెనక మాట్లాడినటువంటి మీ దాసులకు మీరే తోడేయండి, నడిపించి ఆదరించి బలపరచునని యేసయ్య శ్రేష్టమైనటువంటి నామములో మిక్కిలి వినయంగా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
మీ అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు హృదయపూర్వక